సాధిస్తాం 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 నిన్నటి విజయం ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత జీవో నంబర్ 36 వెంటనే జీవో నంబర్ 36 వెంటనే ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత జీవో నంబర్ 36 వెంటనే జీవో నంబర్ 36 వెంటనే జిందాబాద్ 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 వెంటనే యూట్యూబ్ వద్దులు వెంటనే యూట్యూబ్ వద్దులు వెంటనే జిందాబాద్ 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 వర్ధిల్లాలి సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సహకార సంఘాల ఉద్యోగులను జిందాబాద్ 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 జిందాబాద్. నా పేరు గుండూరు గోవర్ధన్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా పిఎస్సిస్ అధ్యక్షుడిని. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 2019 తర్వాత చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంటు 2019లో 36 జియోని ఇష్యూ చేసింది. ఆ జియో ప్రకారం ప్రతి మూడు సంవత్సరాల వరకు వాళ్లే మన జీతాలు చెల్లించే విధంగా కార్యాచరణ దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగా 50% డీసీసీబీ 50% ఆప్కాబ్ ఇవ్వాలనేది దాంట్లో నిబంధన ఉంది. మరియు ట్రాన్స్ఫర్లో కూడా దాంట్లో నిబంధనలు ఉన్నాయి. కానీ మన నెల్లూరు జిల్లాలో ఉండే పిఎస్ఎస్లు 78 పిఎస్ఎస్లకి జీతాలు దాదాపులో 7 కోట్ల వరకు డీసీసీబీ బకాయిలు ఉంది. అదేవిధంగా స్టేట్ మొత్తం కలిసి ఆప్కాబు 200 కోట్ల దాకా మనకి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో చెల్లించేదానికి కొన్ని కారణాలు చూపించి జీవోలో తప్పులని ఇంకో జీవోలని కొత్త జీవోలు ఇష్యూ చేస్తూ దాని ఆచరణలోకి నోచుకోకుండా చేస్తున్నారు. ఇప్పుడు 2019లో జీవో ఇష్యూ చేసినప్పుడు మన డిఎల్ఎస్సీ కమిటీ ద్వారా సిబ్బందిని నియామకాలు జరగాలి. కానీ ఇప్పటి వరకు ఆ డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పడలేదు. ఏర్పాటు చేసినా కూడా సిబ్బందిని దాంట్లో తీసుకోలేదు. మన ఉండే 78 సహకార సంఘాల్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. 78 సహకార సంఘాల్లో 40 మంది మాత్రమే సీఓలు ఉన్నారు. 30 మంది ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ ఎటా కూడా కొత్త సిబ్బంది నియామకాలు జరగాలి. కాబట్టి రిక్రూట్మెంట్లో భాగంగా 2019లో ఎవరైతే చేరున్నారో వాళ్ళందరూ కూడా మొదట ప్రయారిటీ ఇచ్చి తదుపరి కొత్త వాళ్ళని నియామకాలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆర్సీఎస్ గారు ఏదైతే మనకి 36 జియోని ఇష్యూ చేశారో దాన్ని అమలుపరచకుండా నూతనంగా మళ్ళీ 112, 114 జీవోలు ఇష్యూ చేసి ఆ జీవోలు ఇంకా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు పూర్తిగా నిరుపయోగమయ్యే దానికోసంగా ఆర్సీఎస్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా అమానుషమైన చర్య. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద స్పందించి మన గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాము. నమస్కారం, నా పేరు రామానాయుడు. నేను పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీని. అయితే మా న్యాయమైన కోరికల కొరకు గత 2 నెలలుగా వివిధ దశలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. 16వ తారీఖు నుండి ఈ నిరవధిక సమ్మెకు దిగినాము. 5 రోజులు జరిగిపోయింది. ఇది 6వ రోజు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి కానీ ఉన్నతాధికారుల నుండి కానీ మాకు ఏ విధమైన చర్చలకు ఆహ్వానం లేదు. మా కోరికలు తీర్చే పరిష్కారం అయ్యే మార్గము కనిపించడం లేదు. కాబట్టి మా న్యాయమైన కోరికలకు ఏమనగా 2019లో ఒక జీవో ఇచ్చారు 36 అని. దాంట్లో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. అవన్నీ సవరించి పూర్తి స్థాయిలో అమలుపరచాలని, పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల వల్లే మాకు కూడా 62 సంవత్సరాలు చేయాలని, అదేవిధంగా సంఘాలలో సిబ్బంది కొరత వల్ల 2019లో కొంతమందిని రిక్రూట్ చేసుకోవడం జరిగినది. వారిని ఇప్పటికీ 6 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని వారిని తీసేయాలన్న ఒక జీవో పాస్ చేసినట్టుగా మాకు తెలియచున్నది. వారిని కూడా పర్మనెంట్ చేయాలని, వారిని పర్మనెంట్ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియజేస్తూ, మరి గ్రాట్యుటీ చట్టము అమలు చేయాలని, గ్రాట్యుటీ అనేది ఒక 5 లక్షలకు ఇవ్వాలని మా సంఘాల సిబ్బందికి, మరియు ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, డ్యూటీలో కొన్ని జీతాలను డ్యూటీలో పెట్టున్నారు వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలని అనే ముఖ్యమైన డిమాండ్లపై మేము
రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. వేతన సవరణ కూడా 2019, 14 జరగాల్సి ఉంది. అవి కూడా అమలు పరచాలని, లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేసి మరి రేపు 25వ తారీఖు నుండి ఆమరణ దీక్షకు కూడా విజయవాడ ధర్నా చౌక్ వద్ద కూర్చున్నటకు మా రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చున్నారు. ఇప్పుడు మార్చి రాబోతుంది కాబట్టి రైతులు చెల్లించవలసిన అప్పులు కానీ వాళ్ళు చెల్లించితేనే వాళ్ళకి వడ్డీ రాయితీ కానీ ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా బంగారం మీద రుణాలు తీసుకున్న వారు కూడా సకాలానికి చెల్లిస్తే వాళ్ళకి వడ్డీ రాయితీ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ మన నెల్లూరు జిల్లాలో ధాన్యం ఇప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని కూడా మా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వానికి పంపిస్తాము. అది కూడా ఆగిపోద్ది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ జరిగే ప్రక్రియ అన్నిటికీ మీరు ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ మీరే బాధ్యత వహించాల్సింది తెలియజేస్తూ, మా ఈ సమస్యలను 2-3 రోజుల్లో పరిష్కారం చేయకుంటే మేము ఈ ఆందోళన ఎక్కువ చేసి ఆమరణ దీక్షలో కూర్చొని ప్రాణాలు కోల్పోయేదానికైనా మా ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉన్నారని మీ ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాం.